ఈ నెల 17న నిరసనపై ఉద్యోగుల ఐకాస నేతల నోటీసులు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా 17వ తేదీన భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలంగాణ ఉద్యోగుల ఐకాస తెలిపింది. ఈ మేరకు ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు నాయకులు సచివాలయంలో నోటీసులు అందజేశారు. ప్రధానంగా జూన్ 2వ తేదీలోపు రెండో పీఆర్సీ అమలు చేయాలని, విశ్రాంతి ఉద్యోగులకు చెల్లించాల్సిన 13,000 కోట్ల పెండింగ్ బిల్లును ఏకమొత్తంగా విడుదల చేయాలని, ఆరోగ్య కార్డుల అమలును ప్రారంభించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తమ ప్రధాన డిమాండ్లని నిరసన పత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించిన 64 అంశాలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలని నేతలు కోరారు. సో ఇందులో మొత్తంగా ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని. సో విధంగా 17వ తారీఖు నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన 13,000 బకాయిల కోసం వీరైతే అడవాడు చేస్తూ ఉన్నారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.